తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సంచలన నిర్ణయమే హైడ్రా అంటే ఎక్కడైతే చెరువులలో కుంటలలో అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టిరో బడా బిల్డర్లు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రులు కావచ్చు, లేదా కాలేజీ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు అక్రమంగా వితౌట్ పర్మిషన్ తోటి బఫర్ జోన్లలో FTL ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన వాళ్ళను వాటిని డిస్మెటల్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రజలందరూ అభినందించడం జరుగుతూ ఉన్నది. ఈ హైడ్రా అనేది భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి చర్య మనం చూసి ఉన్నాం. అప్పుడప్పుడు అక్కడ GHMC కావచ్చు, లేదా సంబంధించిన కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఎక్కడైనా పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ఏదైనా నిర్మాణాలు చేపడితే, ఎక్కడైనా చెరువులలో నిర్మాణం చేపడితే డిస్మెటల్ చేసిన సందర్భం ఉన్నది. కానీ ఒక సంస్థను ప్రత్యేకంగా దానికోసం ఏర్పాటు చేసి ఆ సంస్థ దానికోసమే పనిచేసే విధంగా రంగనాథ్ గారిని ఒక కీలక వ్యక్తిగా తీసుకొని రంగనాథ్ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఈ పర్యవేక్షణ చేసే బాధ్యతను ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. హైదరాబాద్లో హైడ్రా ఇటీవల కాలంలో ఒక టాలీవుడ్ నటుడైన ఈ దేశంలోనే ఒక ఫేమస్ హీరో అయిన నాగార్జున గారి ఎన్కన్వర్షన్ని కూలగొట్టారంటే సాధారణ ప్రజలకు ఈరోజు ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసము, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఏర్పడదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. అదే కాదు, ఒక ఎన్కన్వర్షనే కాదు, ఇటీవల కాలంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. బఫర్ జోన్ ప్రాంతంలో ఎవరి బిల్డింగ్లు ఉన్నాయి, ఎవరి కాలేజీలు ఉన్నాయి, లేదా FTL ప్రాంతంలో ఎవరి బిల్డింగ్లు ఉన్నాయి, ఎవరి కాలేజీలు ఉన్నాయి, వాళ్ళే కూడా FTL ప్రాంతంలో ఉన్న బిల్డింగ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు, వాటిని కూడా డిస్మెటల్ చేయాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉన్నది. లేదా ఇటీవల కాలం మనం MIM అధినేత అసావుద్దీన్ ఓవైసీ గారి ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ కాలేజ్ కూడా బఫర్ జోన్ కాదు, మొత్తం FTLలో. ఇక్కడ FTL బఫర్ జోన్ అంటే రెండు వేరు అర్థాలు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మనం మత్తడి నిర్మిస్తాం. చెరువు కానీ కుంటకు కానీ ఆ నీళ్లు అక్కడ ఎక్కువైనప్పుడు ఆ కట్ట తెగకుండా ఆ కింది నుండి పోయే విధంగా ఒక మత్తడి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిన తర్వాత మత్తడికి నీళ్లు పోతే ఈ కట్టకు ప్రమాదం జరగకుండా ఉంటుంది. అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, ప్రతి ఊళ్ళో దాదాపు చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, ప్రతి దగ్గర మత్తడనే ఉంటుంది. మత్తడి అనేది FTL లెవెల్ పూర్తిగా ఉండడానికి FTL లెవెల్ మత్తడి పడుతుందంటే పూర్తిగా ఆ చెరువు లేదా మత్తడో నిండిందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో FTL ప్రాంతంలో నిర్మాణం చేయడానికి అవకాశాలే ఉండవు. కానీ ఇటీవల కాలంలో చాలామంది నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, చేసిరు. గత ప్రభుత్వం TRS ప్రభుత్వం అయితేంది, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఆ ప్రభుత్వంలో ఉన్న కొన్నిటిని క్యాచ్ చేసుకొని ఈ ప్రభుత్వంలో ఉన్న కొన్నిటిని క్యాచ్ చేసుకొని వాళ్ళు లొసుగులను క్యాచ్ చేసుకొని ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఆ అక్రమ నిర్మాణాలను కూలగొట్టగాడ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని ఈరోజు భారతదేశంలో ఒక సంచలనంగా మారింది ఈ హైడ్రా అనేది. సో హైడ్రా ఒక హైదరాబాద్కే పరిమితంగా మళ్ళీ బఫర్ జోన్ విషయానికి వస్తే, బఫర్ జోన్ అనేది FTL తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిన తర్వాత 30 మీటర్ల దూరంలో ఆ చెరువుకు చుట్టుపక్కల కావచ్చు, లేదా కుంటకు చుట్టుపక్కల కావచ్చు, 30 మీటర్లు అంటే దాదాపు ఒక 100 ఫీట్ల దూరాన ఎలాంటి నిర్మాణాలు చేపడుతుందని ఆ ప్రభుత్వ ఆర్డినెన్స్ ఆదేశాలు ఉంటాయి, కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఆయా రాష్ట్రాల్లో హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, లేదా ఆయా ప్రభుత్వాల్లో ఉన్న ఏవైతే పట్టణీకరణ కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీలు ఉన్నాయో వాటి డైరెక్షన్స్ ఉంటాయి. బఫర్ జోన్ కానీ లేదా ఆ FTL ప్రాంతంలో కానీ ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేపట్టదు అని స్పష్టంగా ఉన్నా కూడా కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వీక్నెస్ను ఆసరా చేసుకొని, ప్రభుత్వంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని, ముఖ్యంగా TRS ప్రభుత్వంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ఈరోజు బడా లేదా బిల్డర్లు కావచ్చు, లేదా పొలిటికల్ లీడర్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రజల్లో పలుకుబడిని యూజ్ చేసుకుని ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేయడం జరిగింది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు నాగార్జున గారిది ఎట్లయితే డిస్మెటల్ చేసిర్రో, అసావుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, లేదా ఇంకో రెడ్డి కావచ్చు, లేదా ఇంకో ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్రమంగా చెరువుల దగ్గరనే నిర్మించడం జరిగింది. అంటే అక్కడ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆయా కుంటల దగ్గర లేదా చెరువుల దగ్గర నిర్మించడం జరిగింది. చెరువుల దగ్గర, కుంటల దగ్గర అక్కడ ఎలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నా, లేదా ఎలాంటి కాలేజీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా,
లేదా ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నా వెంటనే రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా లేదా రంగనాథ్ గారిని దానికి ఒక ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన డైనమిక్ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన డైరెక్షన్లో మొత్తం ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో రంగనాథ్ గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడకుండా ముందుకు దూసుకుపోయే హైడ్రా దేశంలో ఒక సంచలనంగా మారిందనే విషయాన్ని ఇక్కడ గమనించాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే లేదా ముఖ్యమంత్రి గారికి సూచించేది ఏంటంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైడ్రా వచ్చిందో ఆ హైడ్రా లాగా ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి మున్సిపాలిటీ కేంద్రాల్లో హైడ్రా లాగా ఆయా పట్టణాలకు సంబంధించిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. ఎగ్జాంపుల్ వరంగల్ ఉన్నది. వరంగల్లో ఇక్కడ మేము యూనివర్సిటీలో ఉన్నాం, కాకతీయ యూనివర్సిటీ పక్కకే భీమారం ఉన్నది. భీమారం చెరువు 66 ఎకరాల చెరువు ఉంది. ఆ 66 ఎకరాల చెరువు మొత్తము ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు పోయి చూస్తే కేవలం 22 ఎకరాల చెరువు మాత్రమే ఉన్నది. అదే యూనివర్సిటీ పక్కకు గోపాల్పూర్ ఉన్నది. గోపాలపురం పోతే అక్కడ పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడు పోయి చూస్తే చెరువు మొత్తము పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్లు కట్టారు. అంటే యూనివర్సిటీ పక్కకే ఉన్న అదే ప్రధానమైన సిటీ ఈ ట్రై సిటీ ఉంటుంది ఇక్కడ వరంగల్లో. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈ ట్రై సిటీలలో ఈ 3 సిటీలలో 100కు పైగా చెరువులు కుంటలు ఉన్నాయి. ఈ 100కు పైగా చెరువులు కుంటలు ఉంటే ప్రధానమైన చెరువులు కుంటలు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఆక్రమించుకొని ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదా హాస్పిటల్స్ లేదా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ నిర్మించి పేద ప్రజలకు లేదా మధ్యతరగతి ప్రజలకు అమ్ముకొని లాభాలు గడించడం జరిగింది. వెంటనే అక్రమమైన నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో ఏ చెరువు దగ్గర ఉన్నాయో చెరువు దగ్గర కట్టిందంటేనే బఫర్ జోన్లో కట్టినట్టు. చెరువు దగ్గర నిర్మాణం ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా అక్కడ అపార్ట్మెంట్ కావచ్చు నిర్మించాలంటేనే ఆ ఎఫ్టీఎల్ ప్రాంతంలో లేదా బఫర్ జోన్లో కట్టినట్టే. బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ ప్రాంతమైనా కూడా అక్కడ నిర్మించడం వల్ల చెరువు నీళ్లు ట్యాంక్ చేసుకోలేకపోవడం వల్ల వరదలు వస్తూ ఉన్నాయి. వరదలు వచ్చి హైదరాబాద్లో మహానగరంలో పెద్ద పెద్ద వరదలు వచ్చి ప్రజలు చనిపోవడం జరిగింది. వరంగల్లో మొన్నటికి మొన్న పోయిన సంవత్సరం తుఫాన్ రావడం వల్ల వరదలు వచ్చి ఇక్కడ అనేక మంది నష్టం చేకూర్చడం జరిగింది. ఈ వరదలను ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటే ఈ ప్రకృతి వరదలను ఆపాలంటే ప్రజలను రక్షణగా ఉంచాలంటే తప్పనిసరి ఈ హైడ్రా లాంటి సంస్థలు ప్రతి జిల్లా కేంద్రంలో రావాలి. అక్కడక్కడ మొత్తము ఎక్కడైతే చెరువులను ఆక్రమించుకున్నారో మొత్తం బిల్డింగ్లు మొత్తం డిస్మెటల్ చేసి ప్రజల హృదయాల్లో ఈ ప్రభుత్వం నిలిచిపోవాలి. ఇక్కడేమో ఇక్కడ కోమడిపల్లి చెరువు ఉన్నది. యూనివర్సిటీ పక్కకే కోమడిపల్లి చెరువు కూడా మొత్తం ఆక్రమణకు గురైంది. భద్రకాళి చెరువు ఉన్నది. భద్రకాళి చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే నిర్మాణాలు ఏర్పడుతూ ఉన్నాయి. లేదా అక్కడ అనేక చెరువులు వరంగల్లో అనేక చెరువులు ఉన్నాయి. అనేక చెరువులు మొత్తము అనేక మంది ఈరోజు బిల్డింగ్లను ఏర్పాటు చేసి మధ్యతరగతి ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇంకో విన్నపం ఏంటంటే ఆయా బఫర్ ప్రాంతాలలో ఆయా ఎఫ్టీఎల్ ప్రాంతాలలో పేద ప్రజలు గూడు లేని వాళ్ళు ఆ కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో కొన్ని గుడిసెలు వేసుకోవడం జరిగింది. పేద ప్రజల జోలికి పోకుండా ప్రభుత్వం ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలు గుడిసెలు వేసుకోవడం వల్ల బఫర్ జోన్ ప్రాంతం ఆ నీళ్లకు ఎఫెక్ట్ పడదు లేదా ఎఫ్టీఎల్ ప్రాంతానికి ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. గుడిసెలను ముట్టుకోకుండా పేద ప్రజల జోలికి పోకుండా ఎవరైతే కాలేజ్ యాజమాన్యాలు ఉన్నాయో లేదా అపార్ట్మెంట్ నిర్మించిన వాళ్ళు ఉన్నారో బిల్డర్స్ ఉన్నారో పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో మాజీ మంత్రులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి ఈ ప్రభుత్వం లేదా రంగనాథ్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సంకినేని, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ.